ఏపీ సీఎం చంద్రబాబు సడన్ గా ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర పెద్దల పిలుపు మేరకు ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. అంతేకాదు కుంభమేళాలో ఉన్న డిప్యూటీ సీఎం సైతం ఆగమేఘాల మీద ఢిల్లీకి పయనమయ్యారు. ఇంత అకస్మాత్తుగా వారు వెళ్ళడానికి కారణం ఏంటి? కేంద్ర పెద్దలు ఎందుకు పిలిచారు? అసలు ఏమైంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. ఇక ఉత్తరప్రదేశ్ లో కుంభమేళాలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఫ్యామిలీతో కలిసి పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆయన సైతం అక్కడి నుంచి అటే ఢిల్లీ చేరతారని తెలుస్తుంది. 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే ఉంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కానీ దాన్ని సైతం వాయిదా వేసుకుని సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారని తెలుస్తుంది. పనిలో పనిగా మిగతా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలుస్తుంది. అందుకే హుటాహుటిన వారు ఢిల్లీ బయలుదేరినట్లు సమాచారం. రేపు సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులను ఆహ్వానించింది భారతీయ జనతా పార్టీ. ఎన్డీఏలో జనసేన సైతం కీలక భాగస్వామి కావడంతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్నారు. అందుకే ఆయన సైతం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక రోజు ముందుగానే ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్తుండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ జెండా ఎగిరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలు నివాసం ఉండే అత్యధిక నియోజకవర్గాల్లో వీరిద్దరు ప్రచారం చేశారు. అటువంటి ప్రాంతాలు బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. దీంతో బీజేపీ పెద్దలు ఈ ఇద్దరు నేతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆహ్వానాలు పంపారు. బీజేపీతో పాటు ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సినీ సెలబ్రిటీలు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇంకోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా మిస్టరీగానే ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ప్రకటించకుండానే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసింది. ఇప్పుడు ఘన విజయం సాధించడంతో అనేక రకాల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచిన పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరోవైపు రేఖా గుప్తా పేరు సైతం ప్రాచుర్యంలో ఉంది. ఇటువంటి తరుణంలో ఈ రోజు బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి పేరు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇకపోతే ప్రతి 15 రోజులకు ఒకసారి ఏపీ కేబినెట్ భేటీ జరుగుతుండడం ఆనవాయితీగా వస్తుంది. కానీ రేపు జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ఢిల్లీ వెళ్తుండడమే అందుకు కారణం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.